హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం కుండలో దొంగలు అనే కథ చెప్పుకుందాం. అనగనగా ఒక ఊళ్ళో రంగన్న అనే భలే తెలివైన కుర్రవాడు ఉండేవాడు. తెలివి గల వాళ్ళలో కూడా ఇతను అతి తెలివి గలవాడనమాట. పాఠాలు చెప్పే పంతులను ఏడిపించడంలోనూ దొండగాలు చేయడంలోనూ రంగన్నను మించిన వాడు లేడని పేరు పొందాడు. అయితే రంగన్నకు శరీర బలం ఉన్నంతగా బుద్ధి బలం వికసించలేదు. ఒక రోజున రంగన్న తల్లి కలకండా తెచ్చి ఇంట్లో దాచింది. ఆ దాచడం రంగన్న కంటపడింది. దాన్ని ఎలా అయినా కాజేయాలని వాడికి బుద్ధి పుట్టింది. ఆ క్షణం నుంచి వాడికి అసలు ఏమీ తోచిందే కాదు. రాత్రి అయింది. అందరూ పడుకున్నారు. రంగన్న తల్లికి కూడా నిద్రపట్టింది. నిద్రిస్తున్నట్టు నటించిన రంగన్న చూశాడు, లేచాడు. తల్లి దాచిన కలకండ చల్లగా తీసి జేబులో వేసుకున్నాడు. చేస్తున్నది దొంగ పని అని వాడి మనసుకు బాగా తెలుసు. మెల్లగా పెరటి తలుపు తీసుకున్నాడు. వాళ్ళ పొలంలోకి ఉడాయించాడు. ఆ రోజున పొలంలో నూర్పు పనులు జరుగుతున్నాయి. ఎవ్వరూ చూడలేదు కదా. రెండో కంటి వాడికి తెలియకుండా పటిక బెల్లం నోట్లో వేసుకోవచ్చు అనే సంతోషంతో జేబులో చేయి పెట్టాడు. ఇంతలో రంగన్న తండ్రి వచ్చాడు. రంగన్న బిత్తరపోయి ఆ కలకండ ముక్క గబీమని అక్కడికి దగ్గరగా ఉండే నీళ్ల కుండలో పడేశాడు. రాత్రంతా పొలం పని చూసుకున్నాడు. రంగన్న తండ్రి తెల్లవారు వచ్చింది. పడుకున్న కొడుకుని లేపి ఇంటికి వెళ్దాం పద అని లేపాడు. రంగన్న ఉలిక్కిపడి లేచి నీళ్ల కుండలో వెతికాడు. కలకండ ముక్క కనిపించలేదు. వెతికి గాలించాడు. అయినా అది దొరకలేదు. కుండ లోపల చూడగా తన వంటి వాడే మరి ఒక కుర్రవాడు కనిపించాడు. తన కలకండ దాచింది వాడే అనుకున్నాడు. తండ్రిని పిలిచి జరిగిన సంగతి అంతా చెప్పి ఏడవడం ప్రారంభించాడు. ఉండు, వాడి పని చెప్తా అంటూ తండ్రి రంగన్నను అవతలికి నెట్టి కుండలో ఉన్న దొంగ కుర్రవాడిని కొట్టబోయాడు. తీరా చూస్తే ఆ దొంగ కుర్రవాడు కనిపించలేదు. కానీ ఆ కుండలో సరిగ్గా తన వంటి వాడే పెద్ద దొంగ ఒకటి కనబడ్డాడు. ఓరి దుర్మార్గుడా, ఎవడో కుర్రవాడు తెలియక చేశాడనుకున్నాను. ఎంత పెద్దవాడివి, ఇన్నేళ్ళు నెత్తి మీదకు వచ్చి నీకే పుట్టింది ఆ దుర్బుద్ధి. చిన్నపిల్లల నోటి ముందడి తీసుకుంటే పాపం చుట్టుకుంటుందనే సంగతి, పాప భయం కూడా నీకు లేకపోయినాయే, ఇస్తావా లేదా అని గద్దించసాగాడు. ఎంత తిట్టినా ఏం చేసినా ప్రయోజనం లేకపోయింది. నీ పని ఎలా ఉందా దొంగగాడిదా అని ఉక్రోషంతో రంగన్న తండ్రి ఆ కుండను ఒక్క తన్ను తన్నేసరికి అది ముక్కలు ముక్కలై ఊరుకుంది. తండ్రి కొడుకులు ఆ ఒలికిన నీళ్లలో కలకండ ముక్క కోసం తెగ వెతికారు. కానీ అది ఎక్కడ ఉంది, ఎప్పుడో కరిగిపోయింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.